అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగల హెడ్లైన్స్. నిధి అగర్వాల్ దిగింది సర్కారు కార్లా. ఇది అధికార దుర్వినియోగం అన్నట్టు కాదా అనుల్లా? అనగనగా సినిమా లెక్కనే పాఠాలు చెప్తున్నాడు పంతులు. ఆడుతూ పాడుతూ చదువుకుంటున్నారు విద్యార్థులు. మస్తు భయపెడుతున్నాయి భూకంపాలు. భయంతోని బల్ల కిందదొచ్చింది షెల్లెలు. చాట్‌జీపీటీని నమ్ముకుంటే అంతే సంగతి. ఈ రోజు నన్ను ఏం చేయమంటావు? పక్కింటి గోడలు దూకమంటావా? ఎవరితో నన్ను గొడవ పెట్టుకోమంటావా? చెప్పు. నువ్వే నాకు ప్రాణం, నువ్వే నాకు లోకం, చాటే రాగబంధం, చాటే వేద మంత్రం. చాటే రాగబంధం, చాటే వేద మంత్రమా? ఎంత పరందా, ఎంత చాట? చెప్పు డియర్, ఈ రోజు నన్ను ఏం చేయమంటావు? పక్కింటి గోడలు దూకమంటావా? ఎవరితో నన్ను గొడవ పెట్టుకోమంటావా? చెప్పు చెప్పు. ఓ మెంటలోడా, గోడలు దుంకుడేంది? ఎవరితో మాట్లాడుతున్నావు? నా డార్లింగ్, నా స్వీట్ హార్ట్, దిల్ కా ధడ్కన్. దడకానో జంప్ కానో గాని పేరేందో చెప్పు ముందు. దీపిక కూర్చుని, దీపిక కూర్చుని. దీపిక పడుకునే కదా. ఓకే, ఏం పండుకుంటామని లేచి కూర్చున్నదిలే. అసలు దీపిక కూసునే ఏంది? నీ గోడలు దునికే కథలేంది? దీపిక కూర్చునే అంటే చాట్‌జీపీటీలో నా పర్సనల్ ఏజెంట్. పర్సనల్ ఏజెంటా? మనకు కావాల్సిన టాపిక్ గురించి మాత్రమే డిస్కస్ చేసేందుకు చాట్‌జీపీటీలో ఒక ఏజెంట్ ని ఏర్పాటు చేసుకొని దానికి సపరేట్ పేరు కూడా పెట్టుకోవచ్చు. అట్లా నాకు యాక్టింగ్ టిప్స్ ఇచ్చేదందుకని ఏజెంట్ ని చేసుకొని దీపిక కూర్చునే అని పేరు పెట్టుకున్నా. మరి పక్కింటి గోడలు దుంకల్లా అడుగుతున్నావేంది? అంటే నాకు మంచి మంచి సినిమా అవకాశాలు వచ్చి పెద్ద స్టార్ కావాలంటే ఏం చేయాలని అడిగితే మెథడ్ యాక్టింగ్ చేయమన్నది. అందులో భాగంగానే ఈ రోజు నేను దొంగగా చేయబోతున్నా. అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు నిజంగా మనం అదే అని ఫీల్ అయి ప్రవర్తించడం అన్నట్టు. ఇప్పుడు నేను చెయ్యబోయేది దొంగ క్యారెక్టర్ కాబట్టి దొంగ ఆలోచనలు చేసి దొంగతనం చేస్తా అన్నట్టు. అప్పుడు గాని నిజం పోలీసులు వచ్చి పట్టుకోపోతారు. వాళ్ళు ఎందుకు పట్టుకపోతారు? మరి మెదడు తక్కువ ముఖం వేసుకొని మెదడు యాక్టింగ్ అనుకుంటే ఇండ్లలో దొరికితే ఊకుంట్రా? ముందు పోలీసులకు ఫోన్ కొడతారు, ఆ లచ్చేలోపు నిన్ను చిత్తకు కొడతారు. అయినా గా ఏఐని నమ్మి అది చెప్పిందని ఏది పడతా చేస్తారా గట్లా? ఇప్పుడు ట్రెండ్ అమ్మా ఇది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అసంటోళ్ళే డౌట్ వస్తే చాట్‌జీపీటీని అడుగుతున్నారు. మనం ఎంత అడుగుడు వేరు, ఆచరించుడు వేరు. అబ్బో, రెండిటికి తేడా ఏందో. ఏదన్నా డౌట్ ఉంటే మనకు పరిష్కారం దిశగా ఏమన్నా సాయం అవుతుందేమో అని దాన్ని అడుగుడు వేరు, అది చెప్పింది గుడ్డిగా ఫాలో అవుడు వేరు. ఫాలో అయితే ఏమైతుందట? ఏమైతుందట? అమెరికాలో ఒక మనిషికి అయినట్టే ఆగమైతది. ఏమైంది? నా డైట్ లో ఉప్పుకు బదులు నేను ఏం వాడొచ్చు అని చాట్‌జీపీటీని అడిగితే అది బ్రోమైడ్ వాడమని చెప్పిందట. 3 నెలల నుండి ఆ బ్రోమైడ్ వాడి 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 ఒళ్ళంతా పాయిజనేట్ అయ్యి దూపైతున్న నీళ్ళు తాగుతలేడట. ఏదేదో ఊహించుకుంటుండట, ఉత్తుగా టెన్షన్ పడుతుండట. మొత్తానికే మతిమరుపు వచ్చిందట మనిషికి. ఇప్పుడు జర ట్రీట్మెంట్ తోటి సెట్ అయిందట. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వైద్యులు అనల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ క్లినికల్ కేసెస్ అనే జర్నల్ లా పబ్లిష్ చేసిరు కూడా ఈ ముచ్చటను. అంటే చాట్‌జీపీటీ చెప్పిందని ఉప్పుకు బదులు ఏదో వాడి ఇంత ఆగం చేసుకున్నాడు ఆయన. అదే కదా, అసలు ఆలీలు కాదు, చాట్‌జీపీటీనే. నిన్ను పూర్తిగా నమ్మొచ్చా లేకుంటే ప్రొఫెషనల్ హ్యూమన్స్ హెల్ప్ తీసుకోవాలని అడిగితే ఏమని ఆన్సర్ ఇచ్చిందో తెలుసా? ఏమనిచ్చింది? నన్ను జస్ట్ బేసిక్ నాలెడ్జ్ కోసం వాడుకోవాలి తప్ప నన్ను నమ్మి పనులు చేయొద్దని చెప్పింది. ఇక చెప్పు, దాన్ని నమ్ముకొని నువ్వు మెథడ్ యాక్టింగ్లు చేస్తే మెదడు తక్కువ పని కాకుంటే ఇంకేమనాలి? వామ్మో, గింత డేంజర్ ఉన్నదా ఏఐ తోటి? ఈ నడుమ ఇదొక సోక్ అయిపోయింది కొందరికైతే. ఏఐ పేరు చెప్పి అడ్డగోలు కథలన్నీ వాడుతున్నారు. మొన్నట్లో ఆమె మొగునికి విడాకులు ఇచ్చింది, గుర్తున్నదా? మొగుడు తాగిన కాఫీ కప్పు ఫోటో చాట్‌జీపీటీకి చూపిస్తే ఆయనకు వేరే టామెతో అక్రమ సంబంధం ఉన్నదని చెప్పిందని విడాకులు ఇచ్చింది కదా. చదువు వస్తే ఉన్న మతి పోయిందన్నట్టు గిట్ల తయారైతున్నారు చూడు మనుషులు. వామ్మో, అర్జెంట్ గా ఏజెంట్ ని పీకి వాడేస్తా ఫోన్ల నుండి. ఉంటా. పబ్లిక్ తెలిసింది కదా, ఏఐఏ నన్ను పూర్తిగా నమ్మొద్దు అని అదే చెప్పుకుంటున్నది. కాబట్టి గుడ్డిగా దాన్ని నమ్మి ఫాలో అయ్యి ఆగం కాకుండ్రి ఎవ్వరు కూడా. ఏదైనా చిన్న చిత్క డౌట్లుంటే వాడు వరకు ఓకే గాని ఎంతైనా నిపుణుల సలహా కింద ఏం పని చేస్తా చెప్పుండ్రి ఏ కదా.
పవన్ కళ్యాణ్ సారు రూల్స్ పెడతారు, రూల్స్ పాటించరు అని మీరే అంటారు కావచ్చులా. ఇప్పుడు నేను చెప్పే వార్తని, ఎందుకంటే సార్ చెప్పిన దానికి చేసేదానికి అసలుకే సంబంధం లేదు. సర్కార్ వెహికల్ ఉంటాయి కదా, అందులో ఎవరు పోతుంటారు? ఆఫీసర్లు, ఎమ్మెల్యేలు, మంత్రులే కదా. కానీ అదేందో ఏపీ సర్కార్ వెహికల్ హీరోయిన్ పోతుంది, ఇదేందో మరి. పాపం పాడుగాను చూస్తున్నారానుల్లా. హరిహర వీరమల్లు సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సర్కార్ కార్ లో ఎట్లా దిగిందో, కార్ ముంగట్నే ఉన్నది ఆన్ గౌట్ డ్యూటీ అని రాసి. మరి ఈమె ఏం గవర్నమెంట్ డ్యూటీ చేస్తున్నదో, ఏ డిపార్ట్మెంట్ లో చేస్తున్నదో, ఎవరు కార్లు ఎక్కిచ్చిండ్రో ఈమెకు కారు పంపిన వాళ్ళకే తెలవాలి. ఎందుకంటే ఈ వీడియో చూసి ఇప్పుడు చాలా మంది పబ్లిక్ ఇదే అడుగుతున్నారు. మరి ఎందుకంటే అంతకుముందు పవన్ కళ్యాణ్ ఏమన్నాడో యాదికున్నది అనుల్లా. చంద్రబాబు గారు కానీ మేము కానీ అనుకుంది ఏంటంటే ఎక్కడా కూడా అధికారాన్ని దుర్వినియోగం చేయకండి. మరి ఇప్పుడు దీన్ని అధికార దుర్వినియోగం అనరా సారు అని అడుగుతున్నారు పబ్లిక్. సినిమా హీరోయిన్లు పైసలు తీసుకొని వాళ్ళ సినిమాల వాళ్ళు నటిస్తుంటారు. అసొంటోళ్లకు సర్కారు బండిచ్చుడేంది అనేది ఒక డౌట్. అయితే ఇది సర్కార్ కార్ అని తెలియకుండా ఎక్కినా భీమవరంలో నేను ఒక ప్రైవేట్ స్టోర్ ఓపెనింగ్ కోసం పోవాలి, అందుకోసమని వాళ్ళే ఈ కారు పంపినరు అని నిధి అగర్వాల్ చెప్తున్నది. మరి ఆ స్టోర్ లెవెల్ సర్కార్ కారును ప్రైవేట్ పనులకు ఎందుకు వాడుకున్నారు అనేది తేలాలే. ఇక దీని మీద ఎవ్వరు మాట్లాడలేదు ఇప్పటిదాకానైతే. చూడాలి మరి ఇక అధికారులు అసలు నిధి అగర్వాల్ ఈ కారు ఎందుకు ఎక్కిందనే దాని మీద ఏం చెప్తారో. మొన్నట్ల అనగనగా అని ఒక సినిమా ఓటిట్లో వచ్చింది, చూసిన రానుల్లా. అందులో హీరోగా చేసిన సుమంత్ పిల్లలు ఎప్పుడు చదువును బట్టి పట్టొద్దు, వాళ్ళు అర్థం చేసుకొని చదువుతూనే యాదికుంటది, లేకపోతే మర్చిపోతారని చెప్పి ఆటపాటలతోని చదివిస్తుంటాడు. పుస్తకాలను కూడా మంచిగా బొమ్మలతో తయారు చేస్తాడు. అప్పుడు ఫెయిల్ అయిన పిల్లగాళ్ళే ఫస్ట్ ర్యాంక్ కొడతారు. అయితే సేమ్ గట్లనే ఒకసారి కూడా పిల్లలకు మంచిగా చదువు చెప్తున్నాడు. హీరో సుమంత్ సినిమాల సూపర్ టీచర్ అయితే ఈసారు రియల్ సూపర్ టీచరుల్లా. అందుకే పిల్లలకు పాటల రూపంలో చెప్తున్నాడు. అంతేకాదు వాళ్ళతో ఆడుతున్నాడు. చూస్తుంటే ఈసారి కూడా స్టూడెంటేనా ఏంది అనిపిస్తుంది. కాకపోతే పిల్లగాళ్ళను భయపెట్టొద్దు, వాళ్ళ లోపల కలిసిపోయి చదువు చెప్పినప్పుడే వాళ్ళకు మంచిగా అర్థమవుతుందని ఈసారి ఇట్లా మంచిగా పాఠాలు చెప్తున్నాడు. పిల్లలు కూడా ఎంతో సంబరంగా నేర్చుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట ప్రాథమిక పాఠశాలగిది. తెలుగు చెప్తాడు. ఈసారి క్లాస్ వచ్చిందంటే చాలు పిల్లలు మస్తు సంబరపడుతుంటారు. నిజంగా పాఠాలు చెప్పాల్సింది గిట్ల కదా నుల్లా. అప్పుడు పిల్లలు బడికి పోను అస్సలకే అన్నారు. ఏమంటారుల్లా? ప్రజావాణి పెట్టిందే జనం వాళ్ళకున్న తక్లీఫ్లను ఆఫీసర్లకు చెప్పుకునేందుకు. మరి అసొంటప్పుడు సమస్య ఉన్నోళ్ళు వస్తారు కదా, వినతి పత్రాలు ఇస్తారు కదా. అయితే అట్లనే ఓ అన్న కూడా వస్తే ఓ పోలీస్ అయినా చూడుండ్రి ఎట్లా గుంజుకుపోతున్నాడో బయటికి. కొంచెం కూడా పాపం అనకుండా ఈ పోలీస్ అయినా ఈ అన్న కాలు పట్టి మరి బయటికి గుంజుకుపోతున్నాడు. అయ్యో అసలే పాపం ఈ అన్న దివ్యాంగుడు. పేరు రాజగంగారం, జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం వేంపేట ఊరిల్లది. ఈయన ఇంటి ముంగటున్న రోడ్డు మీద అక్రమంగా ఏదో కడుతున్నారట. అది ఆపాలని చెప్పి పోయిన వారం ఫిర్యాదు చేస్తే ఇప్పటిదాకా ఏం చేయలేదు అని చెప్పి ఈ వారం జరిగిన ప్రజావానికి వచ్చిండు. అయితే ఈ అన్న సమస్యకు పరిష్కారం చూపెట్టలేదు కానీ ఇగో ఇట్లా ఈయనను బయటికి పంపించిండ్రు చూడండి. మరి ప్రజావాణి అంటే ప్రజల సమస్యలు వినేవానో లేకుంటే ప్రజల సమస్యలు విననివానో వాళ్ళే చెప్పాలని అంటున్నారు పబ్లిక్. వరంగల్ జిల్లా వర్ధన్నపేట ఎంఆర్ఓ ఆఫీస్ ముంగట వంట వార్పా హాగో ఇప్పుడెందుకు వాని వంట వార్పు? ఆ ఆఫీస్లో ఉద్యోగులు గిట్ల వంట వార్పు చేసిర్రా అంటే వంట వార్పు చేసింది ఉద్యోగులు కాదుల్లా. మరి ఎవరంటే ఒక కుటుంబం. అయినా వంటలు ఇంటి దగ్గర చేసుకుంటారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ముంగటికి వచ్చి ఎందుకు చేస్తారు అంటే అయితే మీరు ఈ వార్త చూడాల్సిందే. బరాబర్గా ఎంఆర్ఓ ఆఫీస్ గల్మకు ముందే పొయ్యి పెట్టి పొగ చూరేటట్టు చేసి బువ్వ కూర వండిన్రు. ఇల్లంద గ్రామానికి చెందిన ఈ ఫ్యామిలీ వాళ్ళు. మంట గట్టిగానే పెడుతుర్రు అంటే మసాలా గిసాలా వేసి ఏదో మంచిగానే వండుతున్నట్టున్నారు కదా. ఆగో ఇదేంది మళ్ళా ఉడుకుతుంటేనే తీస్తున్నారు. అసలు ఇక్కడ పొయ్యి ఎందుకు పెట్టిర్రు, ఎందుకు తీసిండ్రు, అసలు పంచాది ఏందని అంటే ఈ అన్న చెప్తాడు. నుండ్రి ఫ్యామిలీ సర్టిఫికేట్ ఇవ్వలే అది నాకు ఇంత స్టార్ బుక్ నేను తిరిగి ఇప్పుడు పోయిన నెల 15వ తారీఖు నుంచి తిరుగుతాను. ఇన్నారుల్లా ఇదట అసలు ముచ్చట. వీళ్ళ నాయన చచ్చిపోయినాక ఏదో రిజిస్ట్రేషన్ కి సంబంధించి తిరుగుతుంటే ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము చెప్పులు అరిగేటట్టు తిప్పించుకుంటున్నారట.
ఇట్లా తిరగడం మా వల్ల కాదని ఏకంగా బియ్యం పప్పులు ఉప్పులు తెచ్చుకొని ఈయన వంట చేసుకుంటుంటే కొందరు ఆఫీసర్లు అడ్డుకున్నారు. కానీ మరి గంతగనం బిజీ ఆఫీసర్ ఎవరో నెల రోజుల నుంచి తిరుగుతుంటే ఎందుకు పట్టించుకుంటలేదో తెలియదు కానీ భలే పనిచేసిరు పోన్రి ముసలోళ్ళు. మరి లేకుంటే ఎందుల్లా ఒక్క సర్టిఫికేట్ కోసం నెల రోజులు తిరగాలని అంటున్నారు. ఇదే ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన పబ్లిక్. ఇట్లుంటారు కొందరు ఆఫీసర్లు, ఏం చేస్తాం. తెలంగాణలో ఆర్టీసీ బస్సుల ఆడోళ్ళు ఉచిత ప్రయాణం చాలినప్పటి నుంచి సీట్ల కోసం లేడీసు షిగలు పట్టుకొని తన్నుకునే ఫైటింగ్ సీన్లు అప్పుడప్పుడు చూస్తూనే ఉన్నాం కదా. బస్సు ఆపలేదని డ్రైవర్ కండక్టర్ మీద కూడా అటాక్ చేసిన వీడియోలు చూతా సోషల్ మీడియాలో హల్చల్ చేసినాయి. ఇప్పుడు ఏపీలో కూడా అదే కథ మోపైందుల్లా. డ్రైవర్ బస్సు ఆపకుండా పోయినందుకు ఒక అక్క ఆవేశం ఆపుకోలేక ఏం చేసిందో చూడుండ్రి. చూస్తున్నారు కదా, ఆర్టీసీ బస్సు డ్రైవర్ కు ఆ అక్కకు లొల్లి బగ్గనే అవుతున్నది. బస్సు ఎందుకు ఆపలేదని ఆమె గొంతంతా ఓంగ ఒర్లుతుంటే నేను ఆపినా అనిగా డ్రైవర్ చెప్తున్నాడు. ఏహే ఏడాపినవని ఆమె డ్రైవర్ ను చెంప పొంట ఒక్కడు దర్శిందుల్లా. డ్రైవర్ కూడా ఒక్క పెట్టు పెడితే ఏమవుతుండనో గాని పాపం బాగా కంట్రోల్ చేసుకున్నాడు. అనంతపురం నుంచి కళ్యాణదుర్గం పోతున్న ఆర్టీసీ బస్సు ఎక్కుదామని ఈ అక్క సర్పాల మండలం నడిమివంక స్టేజ్ దగ్గర నిలుసుందట. అయితే డ్రైవర్ అక్కడ బస్సు ఆపకుండా దంచుక పోతుంటే బైక్ మీద చేజ్ చేసి బస్సును ఓవర్టేక్ చేసి డ్రైవర్ తోని గిట్ల లొల్లి పెట్టుకున్నది. ఏమమ్మా ఏంది లొల్లి, ఏమో బాగానే రుబాబు చేస్తున్నావు అని బస్సులో ఉన్న మిగతా ప్యాసింజర్లు మరలబడేటాలకు సల్లబడ్డదక్క. డ్రైవర్ కంప్లైంట్ తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయినా బస్సు ఆపకపోతే డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేయాలి గాని గట్ల కొట్టుడేంది. ఈ నడుమ జనాలకు గింత సుత ఓపిక లేకుండా పోతున్నది అని అనుకోవట్టిర్రు ఆ బస్సులో ఉన్న ప్యాసింజర్లు. ఏపీలో ఉచిత బస్సు ఇంకా స్టార్ట్ కాకముందే గిట్లుంటే ముందు ముందు ఇంకెట్లుంటదో అని అంటున్నారు ఈ ముచ్చట ఎరికేనోళ్ళు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.